పోరాటం ఆయన బ్లడ్ గ్రూప్, సాయం ఆయన నైజం, ఆధ్యాత్మికం ఆయన నడిపించే ఓ శక్తి స్వరూపం. ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా, ఇదే ఆయన అనుసరించే విధానం. నిన్నటి గురించి ఆలోచించటం, రేపటి గురించి ఆందోళన చెందటం ఆయన డిక్షనరీలో లేని వాక్యం. భయమంటే తెలియని ధైర్యం ఆయన. రంగం ఏదైనా ఆయన అడుగు పెట్టినంత వరకే. వన్స్ ఆయన అడుగు పడిందో అది ఏ రంగమైనా, రాజకీయ రణరంగమైనా ఆయనకు పాదాక్రాంతం. పుట్టింది సామాన్య కుటుంబమైనా ఆయన చేస్తున్న రాజకీయ పోరాటం మాత్రం అసామాన్యం. అభాగ్యుల గొంతుగ్గా, బడుగులు రాజ్యాధికారం వైపు నడిపించే అడుగ్గా ఆయన సృష్టిస్తున్న ప్రభంజనం అమోఘం, అద్వితీయం. ఇంతకీ ఎవరాయన, ఏంటా కథ? అది 2019 ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో రాజకీయ అరాచకం సృష్టిస్తున్న రోజులవి. ప్రజల స్వేచ్ఛను సైతం హరించి రాజకీయ నేతల వికృత చేష్టలతో అల్లాడుతున్న ప్రాంతంలో ఓ యువ నాయకుడు అడుగుపెట్టారు. అక్కడున్న ప్రజలకు ఆపన్నాస్తంగా మారారు. ప్రజల జీవితాలను మారుస్తానని మాటిచ్చారు. అరాచకాలకు ఎదురొడ్డి నిలిచారు. ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అందలమెక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. యువకులు ఆయన వెంట నడిచారు. మహిళలు ఆయన కండగా నిలిచారు. బడుగు బలహీన వర్గాలు ఆయన వైపు ఆకర్షితులయ్యారు. ఆయన మరెవరో కాదు, బోడే రామచంద్ర యాదవ్. 2019 ఎన్నికల్లో పుంగనూరు నుంచి ఆయన పోటీ చేశారు. అప్పటి వరకు వ్యక్తి స్వామ్యానికి అలవాటు పడ్డ నియోజకవర్గంలో నైతిక విజయం సాధించిన వ్యక్తి స్వామ్య రాజకీయాల్లో మాత్రం ఓడారు. అయినా వెనకడుగు వేయలేదు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా రోజురోజుకు రాజకీయంగా బలపడసాగారు. 2019 ఎన్నికల తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం వల్ల అరాచకాలు కూడా తారాస్థాయికి చేరాయి. రామచంద్ర యాదవ్ టార్గెట్గా ఎన్నో దాడులు జరిగాయి. ఆయన్ను అంతమొందించాలనుకున్న అల్లరి మూకలు సైతం చివరికి తోక ముడిచాయి. ఎన్నో కేసులు, మరెన్నో వేధింపులు. అయినా ఆయన అడుగు మాత్రం వెనక్కి వేయలేదు. అప్పటి వరకు పుంగనూరుకే పరిమితమైన అరాచకాలు రాష్ట్రం మొత్తం వ్యాపించసాగాయి. దీంతో ఆయన అవసరం పుంగనూరుకు మాత్రమే కాదు, రాష్ట్రానికి కూడా ఉందని గుర్తించారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చి తీరాలని భీష్మించుకు కూర్చున్నారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఆయన ఓ పార్టీనే స్థాపించారు. బడుగుల గొంతుకగా, యువత భుజం తట్టే ఓ ఆపన్నహస్తంగా, మహిళలకు రక్షణ కవచంగా, అన్ని వర్గాలను ఆదరించే ఓ ఆపద్ బాంధవుగా భారత చైతన్య యువజన పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణ ఎన్నికల్లో అరంగేట్రం చేసింది. చెరుకు రైతు గుర్తుతో ప్రజలకు చేరువగింది. ఆ తర్వాత ఏపీలో జరిగిన ఎన్నికల్లో అరాచక జ్వాలను ఛేదించుకుని, వికృత మంటలను దాటుకుని కలబడి నిలబడింది. పార్టీ స్థాపించి 2 ఏళ్లే అయినా భారత చైతన్య యువజన పార్టీ గడప గడపకు చేరువైంది. రామచంద్ర యాదవ్ సిద్ధాంతాలు, పార్టీ విధి విధానాలు సామాన్య ప్రజలను పార్టీకి దగ్గర చేశాయి. బడుగు బలహీన వర్గాల కావాల్సింది రాయితీలు కాదు, రాజ్యాధికారమనే రామచంద్ర యాదవ్ నినాదం ఎంతో మందిలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది. గ్రామాల్లో పార్టీని ఆదరించే వారి సంఖ్య పెరిగింది. సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం రామచంద్ర యాదవే అనే స్థాయికి ఈ 2 ఏళ్లలో పార్టీ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగింది. ప్రతిపక్ష పార్టీగా కూటమి ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంది. రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోంది బీసీ యువజన పార్టీ. రైతు భేరీ అయినా, యువత పోరాటమైనా, టీడీపీలో జరుగుతున్న అరాచకాల పట్ల పూరించిన సమర శంఖమైనా, కరేడులో రైతుల కోసం ఆయన చేసిన పోరాటమైనా, సమస్య ఏదైనా అన్నింటికీ సమాధానం మాత్రం బీసీ యువజన పార్టీని అనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. ప్రజలతో రాజకీయం చేసేవాడు కాదు, ప్రజా శ్రేయస్సు కోరేవాడే నిజమైన నాయకుడన్న ఎంతో మంది మేధావులు, రాజకీయ ఉద్దండుల మాటలకు అక్షరరూపంగా నిలిచారు రామచంద్ర యాదవ్.